మహాశివరాత్రిని పురస్కరించుకుని ఎల్బీ నగర్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలోని శివాలయంలో ఆలయ చైర్మన్ గుట్టి లక్ష్మణ్, ఆలయ ఈవో ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ఉదయం 3 గంటల నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బారులు తీరిన భక్తులతో ఆలయం అంతా పండుగ వాతావరణం నెలకొంది. నమస్కారం. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఎల్బీ నగర్ ఈ రోజు భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ యొక్క దేశము మరియు రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని భక్తులు కూడా అందరూ సమయంతో క్యూ లైన్ లో వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రగాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. సుమారు 10 నుంచి 15 వేల వరకు రావచ్చు సార్. భద్రమ గురు సార్వభౌమ శ్రీపతి రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువన ఆనందద్వైత భయ నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదీత సకలమత స్థాపిత సద్గురు మాణిక్యప్రభు మహారాజ కీ జై. శాంతం పద్మాసరస్థం శశిధర్మకుటం పంచవక్రం త్రినేత్రం శూలం భద్రం చగడ్గం పరశమ వైదం దక్షవాగే వాంతం నాగం పాశంచకంఠాం వరదమరగైతం చాంబికాం నామభాగ్రే నానా అలంకారయుక్త స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ముందుగా ఈ రోజు భక్త మహాశయులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు శ్రీ ఎల్బీ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో వేయించేసిన శ్రీ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం నందు ఉదయం 4 గంటల నుండి కూడా దేవస్థానానికి భక్తులు విచ్చేస్తున్నారు. అట్టి సమయంలోనే అనగా ఉదయమే 5 గంటలకు స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ శిశిర ఋతులో జరిగే అన్ని రకాల ధాన్యాలతో అలాగే అన్ని రకాల పళ్ల రసాలతో సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు కూడా. అలాగే ఈ అభిషేకం మధ్యాహ్నం 1 గంట వరకు కూడా నిరాటంకంగా కొనసాగుతుంది. మరలా సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులకు తమ స్వహస్తాలతో అభిషేకం చేసుకునే కార్యక్రమాన్ని ఇక్కడ మా చైర్మన్ గారు అయినటువంటి గుంటి లక్ష్మణ్ గారు అలాగే మా కార్యనిర్వహణాధికారి గారు అలాగే భక్తులందరి సహాయ సహకారాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా స్వహస్తాలతో అభిషేకం చేసుకుని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాత్రికి ఈ మహాశివరాత్రి రోజున లింగోద్భవ కాల సమయ అభిషేకం చాలా శ్రేష్టం కాబట్టి రాత్రి 10 గంటలకు స్వామివారికి లింగోద్భవ కాల సమయంలో మహాన్యాస పూర్వకంగా రుద్రాభిషేకం ఉంటుంది. ఈ స్వామివారికి అభిషేకం నిర్వహించుకోవాలనుకుంటే ముందుగా తానే రుద్రుడై రుద్రుడికి అభిషేకం చేయాలి. కాబట్టి స్వామివారికి రాత్రి న్యాసపూర్వకంగా అభిషేకము అలాగే 1 గంట సమయంలో దేవస్థానంలో ప్రత్యేకంగా భస్మహారతి రాత్రి 2 గంటల సమయంలో పార్వతీ కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాలు ఇప్పుడు దేవస్థానం ఉదయం 4 గంటలకు తెరవడం జరిగింది. ఇట్టి దేవాలయం మరలా సోమవారం ఉదయం 11 గంటలకే దేవస్థానం మోయం జరుగుతుంది. కాబట్టి భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి అభిషేకం చేసుకునే కార్యక్రమము అలాగే ప్రతి ఒక్కరికి ఆ స్వామివారిని దర్శించుకునే వీలు కల్పించారు మన దేవస్థానంలో. అలాగే ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు అన్ని కూడా నిరాటంకంగా కొనసాగుతాయి. మధ్యాహ్నం అంటే ఉదయం 10 గంటల నుండి కూడా భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మజ్జిగ సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాత్రి 10 గంటల సమయంలో భక్తులందరికీ కూడా తేనీరు అటగా టీ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దేవస్థానం చైర్మన్ గారు గుంటి లక్ష్మణ్ గారు అలాగే కార్యనిర్వహణ అధికారి గారు అలాగే భక్తులందరూ కూడా తమ సహాయ సహకారాలు అందిస్తూ ఈ దేవాలయాన్ని దినదిన అభివృద్ధి పయనం తీసుకెళ్తున్నారు.